డాక్టర్ గారు మీ ఆడియో డిఫెక్ట్ నా కొంప ముంచిందండి. మా బాస్ మిస్సెస్ ని కిస్మిస్ అంటే మా బాస్ నన్ను డిస్మిస్ చేశాడు. ఇది కొంచెం సరి చేయండి సార్. ఓ సంతే కదా, జంతికల కారపూస. ఇప్పుడు మీకు వినిపిస్తుందో లేదో టెస్ట్ చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఓహో డాక్టర్ గారు ఇప్పుడు నాకు వినిపిస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ టైం ఆడియో డిఫెక్ట్ అని నా ఫీజు ఎగ్గొట్టేలేవు, ఇప్పుడు ఫీజు కట్టేలేవు. చేది ఏంటా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? నా చెవులో ఏదో దాచుకున్నావు, ఇప్పుడు తీసుకున్నావు. ఆ మాటకు వస్తే నువ్వే నాకు రెంట్ కట్టాలి తెలుసా? నేను రెంట్ కట్టాలా? నేను కట్టను. కట్టవా? కట్టకపోతే నీ చేత అలా కట్టించాలని తెలుసు. ఇలా ఇరా, నాకు తెలిసినట్టు ఆపరేషన్ చేసేస్తానంతే. ఏడీడు ఓకే. నీకు పిచ్చెక్కిందే? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు. నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు, అందుకని తెలిసే మాట్లాడుతున్నాను. అయితే ఇంతకీ ఏమంటావే? నాకు ఈ మేడలు, మిద్దెలు, కార్లు, నగలు ఏమీ వద్దు. వద్దకపోతే నాకు ఇచ్చేయి. మీరు కాసేపు మాట్లాడుకుంటూ ఊరుకుంటారా? అది ఏం చదువుతుందో చెప్పనివ్వండి. చెప్పవే. లత ఇచ్చిన డబ్బంతా లతకే ఇచ్చేస్తాను. నా మొగ్గుని అచ్చగా నాకే ఇచ్చేయమని చెప్పండి. అంటే అంటే ఏముంది, నువ్వు ఆయన వదిలేసి పెట్టే బేడ తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి. మీరుండండి. అక్క, నేనేం తప్పు చేశాను? ఇంకా ఏం చెయ్యాలి? ఈ పిల్లల్ని నాకు కాకుండా చేస్తావు. డబ్బుకి డబ్బులకి పొంగిపోయి నువ్వు ఇల్లు పట్టకుండా తిరిగి ఆ పిల్ల చేస్తుందంటావేంటే? నాకు అదంతా తెలీదు. దాని డబ్బు దాని మొహం మీద కొడతాను. నా మొగ్గును వదిలేసి వెళ్ళిపోమనండి. చూడమ్మా, ఇంత దూరం వచ్చింది కనుక మాట్లాడాల్సి వస్తుంది. అల్లుడు గారి మీద నీకెంత హక్కు ఉందో మా అమ్మాయికి అంతే హక్కు ఉంది. పైగా మా అమ్మాయికి ఆయన మీద ప్రేమ కూడా ఉంది. అంటే ఏమిటి? నాకు ప్రేమ లేదనా? చూసారా చూసారా ఎంత లేసి మాట్లాడుతున్నారు. డబ్బు కోసం ముగ్గురు నమ్ముకున్న నీకేం తెలుసమ్మా ప్రేమంటే? అయినా మా అమ్మాయిని వెళ్ళమనే అధికారం నీకు లేదు. అంతగా అవసరమైతే నువ్వే వెళ్ళు. వెళ్ళిపోవడానికి డబ్బు ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. పదమ్మా వెళ్దాం. ఆ పని చేస్తే 10 మేళ్ళలో 20 కార్లు కొనుక్కోవచ్చు కదే. డబ్బులోనే సుఖం ఉందన్నావుగా. ఏడవద్దు మమ్మీ. డాడీ అమ్మతో వెళ్ళిపోతారా? మమ్మీ పోనీ నన్ను అక్కని పిన్ని కమ్మేకూడదు. ఇంకా బోల్డ్ అంత డబ్బు వస్తుంది.